ఓకే, సో ఇలాగే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు ఇస్తున్నారు AF02 రైడర్ని. సో ఈరోజు కామ్యూటర్ కింగ్ సెగ్మెంట్లో ఇంకొక బైక్ని తీసుకొచ్చేసాను నేను. సో వీ హ్యావ్ టీవీఎస్ రేడియాన్ 110cc. సో ఈ వెహికల్ ఎలా ఉంది అండ్ ఎవరెవరికి సూటబుల్ అండ్ మైలేజ్ వైజ్ ఎలా ఉంది అండ్ కంఫర్ట్ కూడా బాగుందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పెద్ద విండ్షీల్డ్ ఉంటుంది అండ్ టీవీఎస్ లోగో చూసుకోవచ్చు అండ్ క్రోమ్ ఫినిష్ ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ హెడ్ లైట్కి. అండ్ హెడ్ ల్యాంప్ మీరు చూసుకుంటే హాలోజన్ దొరుకుతుంది అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఉంటాయి. అలాగే ఇక్కడ మెటల్ అబ్జర్వ్ చేస్తే ఫైబర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే చూసుకోవచ్చు, ఫుల్లీ మెటల్ ఉంటుంది అండ్ అలాగే టీవీఎస్ పెద్ద లోగో చూసుకోవచ్చు విత్ గ్రాఫిక్స్. అండ్ అలాగే ఇక్కడ థై ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక స్టీల్ది క్రాష్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎగ్జాస్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం క్రోమ్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే డ్యూయల్ టోన్ కలర్ లో ఉందన్నమాట అండ్ ఇక్రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ కలర్ ఉంటుంది విత్ గ్రాఫిక్స్ అండ్ 3D లో ఒక రేడియాన్ అని లోగో ఉంది. ఇక్కడ చూసుకుంటే అలాగే OBD2B ఉంది కాబట్టి అది కూడా మెన్షన్ చేశారు. అలాగే ఈ ప్యానెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సింగిల్ కలర్ లో ఉంటుంది అండ్ అలాగే డ్యూరా లైఫ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు, రెగ్యులర్ టైల్ ల్యాంప్ ఉంది అండ్ హాలోజన్ బల్బ్ ఉంటుంది ఇందులో. అలాగే టైర్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకుంటే హాలోజనే ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ గ్రాబ్ రైల్ చూసుకోవచ్చు, స్టీల్ది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే ఒక టైల్ ర్యాక్ లాగా లగేజ్ క్యారీ చేయడానికి ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట స్టాక్లోనే. సో ఏదైనా లగేజ్ ఉండి మీరు ఏదైనా క్యారీ చేస్తారు రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద అనుకుంటే మీరు తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. సీట్ కూడా మీరు చూసుకుంటే చాలా లెంతీ సీట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ సీట్ అనమాట ఇది. సో ఈ సెగ్మెంట్లో ఇంత లెంత్ ఉన్న సీట్ ఈ బైక్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ సీట్. మీరు ఫ్యామిలీస్ కానీ లేదా ఎక్కువ లగేజ్ ఏదైనా క్యారీ చేస్తాను బ్యాక్ సైడ్ అనుకుంటే తప్పకుండా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చైన్కి ఒక ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట, ఈ డస్ట్ అవి లోపలికి పోకుండా. అండ్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అడిషనల్ ఫీమేల్ ఫుట్ రెస్ట్. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 109.7cc ఇంజన్ ఉంటుంది, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 8.08 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 8.7 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ కూడా ఓకే అండ్ కొంచెం మీరు లిటిల్ లైక్ 60-70 మెయింటైన్ చేసినా కూడా మీకు మంచి మైలేజ్ వస్తుంది. అలాగే మీకు పవర్ఫుల్గా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే పవర్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే ఈ వెహికల్లో OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది కాబట్టి మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా డిటెక్ట్ చేసేస్తుంది. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ మీరు చూసుకోవచ్చు 18" అలాయ్ వీల్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. అండ్ అలాగే టైర్ చూసుకోవచ్చు, మీరు టైర్ సైజ్ వచ్చేసి 2.75 ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ SBT బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది ఇది. రియర్ వీల్ చూసుకుంటే సేమ్ 18" అలాయ్ వీలే ఉంటుంది అండ్ టైర్ చూసుకుంటే ట్యూబ్లెస్ ఇస్తున్నారు. వీల్ కలర్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 3.00 ఉంటుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 110 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో SBT బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది కాబట్టి రియర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా కొంచెం అప్లై అవుతుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో సస్పెన్షన్ రియర్ సైడ్ బాగుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 55 to 60 km/లీటర్ మైలేజ్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ గుడ్ మైలేజ్. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 780 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు కొంచెం కిందికే అనిపిస్తుంది అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. ఓకే గైస్, సో వీ హ్యావ్ టీవీఎస్ రేడియాన్. సో ఇది కూడా మైలేజ్ బాగా ఇస్తుంది అండ్ కామ్యూటర్లో బాగుంటుంది. సో దీన్ని కూడా ఒకసారి రైడ్ రివ్యూ చేద్దాం. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసుకోవచ్చు ఈకో అండ్ పవర్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ పర్లేదు, ఫుల్ బాగుంది అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా నైస్ అండ్ గేర్ షిఫ్టింగ్ స్మూత్ ఉన్నాయి. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఇది. బ్రేకింగ్ ఈజ్ ఓకేష్ అండ్ SBT బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది ఇది. డైలీ కామెట్కి బాగుంటుంది, మైలేజ్ కూడా కావాలి, డైలీ కామెట్లో బాగుండాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఓలా ఊబర్ ర్యాపిడోస్కి కూడా బాగుంటుంది. సస్పెన్షన్ చూసుకుంటే ఓకే, డీసెంట్ సస్పెన్షన్. హ్యాండిల్ బార్ కొంచెం అప్ రైట్ ఉంది.
ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు, టోటల్ అనలాగ్ డిస్ప్లే ఉంటుంది దీనికి బోత్ సైడ్స్. ఇక్కడ క్లస్టర్ చూసుకుంటే సెంటర్లో పెద్ద టీవీఎస్ లోగో కనిపిస్తుంది మీకు. బోత్ సైడ్స్ మనకు అనలాగ్ క్లస్టర్స్ ఉంటాయి అనమాట. ఇటు సైడ్ మీరు చూసుకోవచ్చు స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఓడోమీటర్ ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఆటో కట్ ఆఫ్ ది ఇండికేషన్ ఉంది అండ్ పవర్ ఇండికేషన్ ఉంది అనమాట. సో మీరు పవర్లో వెళ్ళేటప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది. అండ్ మీకు ఎకానమీ పాయింట్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు 30 to 50 ఉంటుంది అనమాట. సెంటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్స్ చూసుకోవచ్చు, అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ అలాగే హై బీమ్ ఇండికేషన్ కూడా ఉంది. అలాగే రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యూయల్ మీటర్ ఉందన్నమాట. సో అదొక్కటే ఉంది, అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది ఇక్కడ, అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది. సో చాలా సింపుల్ క్లస్టర్ ఇది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది, అండ్ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ చూసుకోవచ్చు మీరు, అండ్ హార్న్ చూసుకుంటే అలాగే ఇక్కడ పాస్ స్విచ్ ఉంది. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఆర్ఎల్ అండ్ హెడ్లైట్కి స్విచ్ చేయడానికి బటన్ ఇచ్చారు. ఇలా ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఇది హెడ్లైట్ అనమాట, అండ్ ఇది డిఆర్ఎల్ స్విచ్. అలాగే సెల్ఫ్ ఉంటుంది. అలాగే మీరు లైటింగ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్ ఉంటుంది హాలోజన్లో, అండ్ అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి అనమాట, మీరు చూసుకోవచ్చు కింద సైడ్. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు హాలోజన్ దొరుకుతాయి. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ రేడియాన్ 110cc. సో ఇది మీరు చూస్తున్నది బేస్ వేరియంట్, ఇందులో డిస్క్ వేరియంట్ కూడా ఉంటుంది, అండ్ ఆల్ బ్లాక్ వర్షన్ కూడా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అలాగే ఈ బైక్లో డిజిటల్ మీటర్ వర్షన్ కూడా ఉంటుంది, డిజిటల్ మీటర్ వర్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ చూసుకుంటే టోటల్ 8 కలర్స్ వస్తాయి ఈ బైక్లో. అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా ఇనిషియల్లో పికప్ బాగుంది. డైలీ కామెంట్ చేస్తాను లేదా ర్యాపిడోస్ వాటికి యూజ్ చేస్తానంటే మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 60 km/L మైలేజ్ కూడా ఇస్తుంది కాబట్టి స్మూత్ ఉంది. గేర్ షిఫ్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా స్మూత్ ఉందన్నమాట. సో ఎక్కువగా క్లచ్ని పుల్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 98,000 to 1,05,000 మధ్యలో ఉంటుంది ఆన్ రోడ్. అండ్ అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన పిఎంకేఆర్ టీవీఎస్ని విజిట్ అవ్వండి, మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో మీకు చాలా డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అండ్ మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ నేను మెన్షన్ చేస్తాను. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ కాంప్యూటర్ కింగ్ సిరీస్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదని. టేక్ కేర్, బాయ్.